నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈరోజు యుఎస్ఏలో ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి. ఈ ప్రీమియర్ షో ప్రకారంగా ఈ సినిమా హిట్ ఆఫ్ అట్టా, సినిమా ఫస్ట్ రివ్యూ ఏంటి, సినిమా కథనం ఎలా ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్స్ వేదిక్గా రవి చౌదరి ఇతను జస్ట్ వాచ్డ్ అఖండ 2 అంటూ ఈ అఖండ 2 సినిమాకి అయితే రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో అతని మాటల్లో ఈ అఖండ 2 సినిమా ఎలా ఉంది అనేది ఫస్ట్ రివ్యూ కింద మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అఖండ 2 బ్యాక్ ద డివైన్ మాస్ మ్యాడ్నెస్ విత్ ఈవెన్ మోర్ స్కేలీ ఎమోషన్ అండ్ ఇంటెన్సిటీ అంటూ అఖండ 2 సినిమా గురించి అయితే ఆయన చెప్పడం జరిగింది. నందమూరి బాలకృష్ణ పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెప్తూ, వన్స్ అగైన్ రోర్స్ యాజ్ అఘోరా అఖండ, హిజ్ ప్రెజెన్స్, ఆరా అండ్ హిజ్ డైలాగ్స్ డెలివరీ ఆర్ సింప్లీ ఎలక్ట్రిఫైయింగ్ అంటూ నందమూరి బాలకృష్ణ ఈ అఖండ మూవీలో ఆయన అఘోరగా చేసినటువంటి పర్ఫార్మెన్స్ గురించి ఆయన అద్భుతంగా చెప్పారు. ఈ సినిమా నిజంగా ఎలక్ట్రిఫైయింగ్ ఉందంటూ ఆయన అయితే కొనియాడారు. అలాగే ఎవ్రీ సీన్ ఫీల్స్ లైక్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ప్యూర్ మాస్ సినిమా అంటూ ఈ అఖండ 2 తాండవం సినిమాలో ప్రతి సన్నివేశం కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఉంది అంటూ రవి చౌదరి తన రివ్యూ అండ్ రేటింగ్లో భాగంగా చెప్పుకొచ్చారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే బోయపాటి శ్రీను డెలివర్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టెడ్. అంటే నందమూరి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది బోయపాటి శ్రీను ఈ అఖండ 2 తాండవం ద్వారా అందించాడు అంటూ కూడా రవి చౌదరి అయితే చెప్తూ ఉన్నారు. హై వోల్టేజ్ యాక్షన్, అలాగే మైథలాజికల్ డెప్త్, స్పిరిచువల్ డ్రామా అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎలివేషన్ అంటూ హీరోకి సంబంధించినటువంటి ఎలివేషన్ మీద, కథ మీద కూడా అద్భుతంగా అనాలిసిస్ చేస్తూ తనైతే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. బోయపాటి శ్రీను డెలివర్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టెడ్. హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అండ్ మైథలాజికల్ డెప్త్ ఉంది ఈ సినిమాలో, స్పిరిచువల్ డ్రామా ఉందని, అలాగే పవర్ఫుల్ క్యారెక్టర్ ఎలివేషన్ ఉంది అంటూ అతనైతే చెప్పుకొచ్చారు. దిస్ టైమ్ హీ యాడ్స్ మోర్ ఎమోషనల్ లేయర్స్ అండ్ క్లెన్జర్ ప్యాన్సింగ్ అంటూ మేకింగ్ ద ఫిలిం మోర్ ఇంపాక్ట్ఫుల్ దెన్ ద ఫస్ట్ పార్ట్. సో అఖండ ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే అఖండను మించి ఇప్పుడు అఖండ 2 తాండవం అనేది ఉంది అంటూ తన అభిప్రాయాన్ని అయితే తను పంచుకున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టార్ట్స్ విత్ ఏ స్టడీ బిల్డప్ అంటూ ఇంట్రడ్యూసింగ్ ద కాన్ఫ్లిక్ట్, ద విలన్స్, డైనమిజం అండ్ ద స్పిరిచువల్ సెటప్, ఇట్స్ కంట్రోల్డ్ అంటూ, అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలన్స్కి సంబంధించిన దాని మీద, అలాగే హీరో ఎలివేషన్ మీద, వీటన్నిటి మీద చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసి ఇక ఎక్స్ప్లోడ్స్, అంటే మొత్తం ఎక్స్ప్లోజ్ అయింది ఈ సినిమా అంటూ అతను చెప్పుకొచ్చాడు. తమను అందించినటువంటి బీజీ ఈ సినిమాకి మరింత బలంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఎందుకంటే మనం గతంలో ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అఖండ విడుదలైనటువంటి సమయంలో కొన్ని థియేటర్స్లో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దెబ్బకి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దెబ్బకి కొన్ని సౌండ్ సిస్టమ్స్ కూడా కింద పడి ఒకతను గాయమైంది మనందరికీ తెలిసిందే. సో ఆ స్థాయిలో అసలు నందమూరి బాలకృష్ణకి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందిస్తారు. సో అఖండ పార్ట్ 1కి తమన్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారో దానికి మించేలాగా ఈ సినిమాకి కూడా, అంటే ఈ పార్ట్ 2 కూడా అతను అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే బీజిఎం అందించినట్లుగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ద మాస్ ప్లస్ మైథలాజికల్ ఫ్యూజన్ ఈజ్ ఎట్ ఇట్స్ పీక్ హియర్ అంటూ, అంటే ఒక పక్క ఊరమాస్ అలాగే మైథలాజికల్ ఫ్యూజన్ రెండు కూడా మిక్స్ అయ్యి ఈ సినిమాని పై స్థాయికి తీసుకువెళ్ళాయంటూ కూడా ఇతను చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇక క్లైమాక్స్, ద క్లైమాక్స్ ఈజ్ మ్యాసివ్, విజువల్లీ గ్రాండ్, ఎమోషనల్లీ చార్జ్డ్ అండ్ స్పిరిచువల్లీ పవర్ఫుల్ అంటూ అఖండ మూవీ క్లైమాక్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ కూడా రవి చౌదరి తెలియజేస్తూ ఉన్నారు. ద క్లైమాక్స్ ఈజ్ మ్యాసివ్, విజువల్లీ గ్రాండ్, విజువల్గా చాలా గ్రాండ్గా ఉందని, ఎమోషనల్లీ చార్జ్డ్, ఎమోషనల్గా చార్జ్ చేయమని, అలాగే స్పిరిచువల్గా చాలా పవర్ఫుల్గా ఉందంటూ కూడా
అతను చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాలకృష్ణ అబ్జల్యూట్లీ బీస్ట్ మోడ్ అంటూ మొత్తం ఈ సినిమాని ఆయన ఒంటి చేత్తో నడిపించాడు అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. హిజ్ యారగెన్స్, కామ్ అండ్ స్పిరిచువల్ ట్రాన్స్మిషన్స్ ఆర్ ఫ్లాలెస్ అంటూ కూడా అది చెప్తూ ఉన్నాడు. అలాగే విలన్లతో ఫైట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు నందమూరి బాలకృష్ణ గారి నటన చాలా అద్భుతంగా ఉంది. అది ఈ సినిమాకి అంటే ఈ సినిమాని పై స్థాయికి తీసుకెళ్ళిందంటూ ఆయన చెప్తున్నాడు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బీజేఎం ఈజ్ నెక్స్ట్ లెవెల్, సినిమాటోగ్రఫీ ఎన్హాన్సెస్ ద డివైన్ మోడ్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ ఈజ్ బ్రూటల్ ఎట్ స్టైలిష్. సో ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి, చాలా బ్రూటల్గా ఉన్నాయి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఓవరాల్గా అఖండ 2 ఈజ్ ఏ లౌడ్, పవర్ఫుల్, మైథో మాస్ ఎంటర్టైనర్ దట్ డెలివర్స్ ఎవ్రీథింగ్ ఫ్యాన్స్ హోప్డ్ ఫర్. యాక్షన్, డివైనిటీ, ఎమోషన్ అండ్ ప్యూర్ థియేటర్ ఎనర్జీ అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద అఖండ 2 అంచనాలకు మించే విధంగా ఉంది అంటూ రవి చౌదరి ఇతనైతే తన ఫస్ట్ రివ్యూ ద్వారా తెలియజేశారు. ఇక యుఎస్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ అఖండ 2 తాండవం విడుదలకి కొన్ని గంటల ముందుగా దీనికి ఆటంకం అయితే ఏర్పడింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లని ఉద్దేశించి ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయినటువంటి హీరో సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు అంటే మద్రాస్ హైకోర్టు అఖండ 2 విడుదలకి స్టే ఇచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ 14 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ ప్రొడ్యూసర్స్ హీరోస్ అనేటువంటి సంస్థకి గతంలో 2 సినిమాలకి గాను 28 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారని, ఆ బాకీ చెల్లించాకే ఈ మూవీని విడుదల చేయాలనిగా హీరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కేసును అంటే విచారించిన తర్వాత విచారణలో భాగంగా ఈ సినిమా విడుదలకైతే స్టే విధించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ అంశం మీద, ఈ వివాదం మీద అయితే ప్రొడ్యూసర్లు హీరోస్ సంస్థ కూడా వారు అనఫిషియల్గా దీన్ని సద్దుమణిగేలాగా వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా కోర్టు బయట రకరకాల వార్తలు వచ్చాయి. అయితే దాంట్లో వాస్తవం ఉందో లేదో అయితే బయటికి రాలేదు. కానీ అఖండ 2 అయితే ఇప్పటికీ అక్కడ రిలీజ్ అయింది. రవి చౌదరి అనేటువంటి ఆ వ్యక్తి అఖండ 2ని చూడడం జరిగింది. అతను ఇచ్చేటువంటి రేటింగ్ చూసుకున్నట్లయితే 4.5 ఇచ్చారు. అఖండ 2 ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. మొదటి పార్ట్ కంటే కూడా రెండో పార్ట్ ఇచ్చి పడేసింది అన్నట్లుగా రవి చౌదరి చెప్తూ ఉన్నారు. ఇక రేపు ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో అంటే అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ వారు నిజంగా ఈ సినిమాను మెచ్చుతారా లేదా అనేది రేపటి వరకు వేచి చూడాలి. మొదటి రివ్యూ ప్రకారంగా అయితే సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అంచనాలకు మించేలా ఉందంటూ కూడా చూసిన వారైతే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.